హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వచ్చేసేసి ఒక ఫేమస్ టెంపుల్కి, మన హైదరాబాద్లోనే ఒక మోస్ట్ టెంపుల్ని ఇంకో చోట కూడా దాన్ని కడుతున్నానని తెలుసుకున్నాను అనమాట. అది చూడటానికి అయితే నేను వెళ్తూ ఉన్నాను, నేను మా వారు మా అత్తయ్య గారు. ఈరోజు వాతావరణం అయితే చాలా క్లౌడీగా ఉందన్నమాట. చాలా చిన్న చిన్న డ్రెజలింగ్ కూడా పడుతూ ఉంది, చాలా బాగుంది, కూల్గా. ఓకే, మరి మనం ఆ టెంపుల్కి వెళ్ళే లోపల మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ కామెంట్ రూపంలో నేను ఎలా చేస్తున్నాను వీడియోస్ అనేది చెప్పండి. ఓకే, మరి ఇప్పుడైతే ఆ టెంపుల్ పేరు వచ్చేసేసి మనకు బంజారా హిల్స్లో పూరి జగన్నాథ్ ఆలయం ఉంది కదా, ఇంకోటి కూడా బొలారంలో కడుతూ ఉన్నారంట. దాదాపు 2 ఎకర్స్లో ఈ టెంపుల్ని కడుతూ ఉన్నారంట. ఆ టెంపుల్ కోసం నేను చూడటానికి వెళ్తూ ఉన్నాను. మనకు దగ్గరలో అయితే వచ్చేసాము, ఇంకా ఒక 5 మినిట్స్లో మనం టెంపుల్కి రీచ్ అయిపోతాం అనమాట. ఇదిగోండి, ఇదే అన్నమాట ఆ టెంపుల్ వచ్చేసి పూరి జగన్నాథ టెంపుల్. మనకు ఇక్కడికి వస్తే నాకు చూస్తూ ఉంటే పూరి జగన్నాథుని పూరికి వెళ్ళి దర్శనం చేసుకున్నంత ఫీలింగ్ కలుగుతుంది. మరి నేను లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఆ టెంపుల్ మనం అన్నీ చూసేద్దాము. వెళ్ళే ముందర మన ఫస్ట్ ఎంట్రన్స్ని అబ్జర్వ్ చేస్తే అంత కరెక్ట్గా ఎంట్రన్స్ అయితే బాగా ఉందన్నమాట. ఎంట్రన్స్కి మనకి ఎదురుగా వెళ్తే మాత్రం 2 ఏనుగుల స్టాచ్యూస్ని, అలాగే ప్లస్ అటు ఇటు బట్టలు చెక్కినారనమాట. చూస్తూ ఉన్నారు స్టాచ్యూస్ చక్కగా ఎంత బాగా పెట్టారు, చాలా బాగుంది. అలాగే పెయింట్ ఇంకా వేయలేదు. అలాగే ఇటు అటు కూడా కొంతమంది శిల్పాలను పెట్టారనమాట. ఇక్కడైతే ఋషి ప్లస్ వాళ్ళ భార్యలను కూడా చెక్కారు. అలాగే ఇటువైపు చూస్తే కనుక భటులు వచ్చేసి హనుమంతుడిని కట్టేసిన దృశ్యం చూడవచ్చు మనము. అలాగే మనకు అటు సైడ్ బ్యాక్ సైడ్కి వెళ్తే కనుక ఇక్కడైతే రాముడు హనుమంతుడు ఆలింగనం చేసుకున్న స్టాచ్యూస్, అలాగే ఇటువైపు కూడా మరికొన్ని స్టాచ్యూస్ని ఇలా పెట్టారనమాట. దీనికైతే ఇంకా పెయింట్స్ అయితే ఇంకా వేయలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి టెంపుల్స్ చుట్టూ అంటే ఆలయానికి, మన మెయిన్ ఆలయానికి చుట్టూ ఉపాలయాలుగా కడుతూ ఉన్నారు. ఉపాలయాలు అయితే రెడీ అయినట్లు కనిపిస్తోంది, రంగులు అన్నీ వేశారు ఉపాలయాలకి. కానీ అందులో ఇంకా కొన్ని విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు. ఇదైతే మన మెయిన్ టెంపుల్, మన పూరి జగన్నాథ్ మెయిన్ టెంపుల్ అనమాట. చూస్తున్నారు ఇక్కడ చూడండి, వర్క్ ఇంకా జరుగుతుంది అనమాట. ఇంకా ఫ్లోరింగ్ వర్క్ జరుగుతుంది. అలాగే ఇంకా చాలా చాలా పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇంకా టైం పట్టేలాగా ఉంది మనకు గుడి మొత్తం పూర్తిగా ఫినిష్ అవ్వటానికి. ఇంకా ఇక్కడ కూడా చూసారంటే యాక్చువల్గా అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మనకు గుడి లోపలికి వచ్చేకి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్ ఎదురు కూడా 2 స్టాచ్యూస్ని, అంటే పులి ఆకారంలో ఉన్న స్టాచ్యూస్ని అంటే పెట్టారనమాట. చూస్తే మనిషి పోలిక, మామూలుగా అయితే ఇంకా పులి అంటే సింహం పోలిక, అంటే అలాంటి స్టాచ్యూస్ని పెట్టారు ఇక్కడ. ఆ స్టాచ్యూస్లలో కూడా ఇక్కడైతే అంత దశావతారాలని పెట్టేశారనమాట పైన అంతా. ఇంకా అలాగే ఈ కట్టడంలో కూడా స్టాచ్యూస్ చాలా పెట్టారనమాట. అంటే హరిభజనలు చేసేవాళ్ళు ఇలాంటివి చూసారు కదా, ఇక్కడ హరిభజనలు చేస్తూ ఉన్నారు పిల్లర్స్లలో అలాంటివి. ఇంకా మీరాబాయి, అలాగే చిన్న జీనియస్ స్వామి, ఇలాంటివన్నీ అక్కడ ఆ స్టాచ్యూస్ లాగా వాల్స్కి స్టాచ్యూస్ లాగా పెట్టారనమాట. ఇదిగోండి చిన్న జీనియస్ స్వామి, అలాగే అటు సైడ్ మీరాబాయిని, ఇలాంటివన్నిటిని పెట్టారు. మనకైతే ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. మనము ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకు జూబ్లీ హిల్స్ ఎలా ఉందో అలానే ఈ టెంపుల్ని కట్టారనమాట. కానీ మనకు వెళ్తే కనుక పూరికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నంత మనకు అనుభూతిని కలుగుతుందన్నమాట. అసలుకి వెళ్ళిన వెంటనే అలానే నాకు ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇక్కడ కూడా స్టాచ్యూస్ని చాలా బాగా శిల్పాలను చెక్కి పెట్టారు. చాలా బాగుంది. ఎంట్రన్స్ కూడా మనకు ఈ ఎంటర్ అవ్వంగానే ఇక్కడ చూసారంటే మన విష్ణుమూర్తి అవతారాలు ఎన్ని అవతారాలు ఉన్నాయో
ఇక్కడ మొత్తం ఇలాంటి శిల్పాల రూపంలో మనకు ఎంటర్ అవ్వంగానే పైకి వెళ్ళంగానే మనకు కనిపిస్తుందన్నమాట. చాలా బాగా అసలు ఇంకా అక్కడ స్వామివాళ్ళు ఉన్నారేమో అన్నంత అందంగా వాటిని తీర్చిదిద్దారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు చాలా ప్రశాంతంగా ఉంది. వాతావరణం కూడా అలానే ఉంది. వర్షం పడుతూ కూల్గా చూడండి ఎలా ఉన్నాయో. ప్రతి అవతారాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు అసలు స్వామివారిది. ఇంకా ఇటు గోపురం పైకి చూస్తే కనుక ఇంకా అది వర్ణించలేమో, అంత అద్భుతంగా ఉంది. లేయర్స్గా చాలా బాగుందన్నమాట. ఒక ప్రశాంతమైన యోగా కూడా అక్కడ దాని కింద కూర్చొని మనం ధ్యానం కూడా చేసుకోవచ్చు. అంత బాగుంది టెంపుల్ అయితే కనుక. మనకి ఇక్కడ చుట్టూ మొత్తం చూస్తే కనుక ఆ గోడల్లో మొత్తం స్టాచ్యూస్ ఇలా పెట్టారంట. ప్రతిదీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఉట్టి పడుతూ ఉన్నాయి. శిల్పకళ అనేది చాలా బాగుంది. మీరు కనుక మిస్ కాకండి. బొలారం అటు సైడ్ వెళ్తే మాత్రం ఈ టెంపుల్ని ఖచ్చితంగా మిస్ కాకండి. ఓకే, మరి ఇంకా మిగతా వీడియో ఎలా ఉంది అనేది టెంపుల్ మొత్తం ఒకసారి చూసేద్దాం పదండి. మెయిన్ బాటిల్ అన్నమాట. దర్శనం చేసుకున్నాక నేను ఒకసారి ఎలా ఉంది అనేసి అలా పైకి చూస్తే మాత్రం అక్కడ పాల సముద్రంలో మునులు దేవతలు వచ్చిన స్వామి దగ్గరికి వచ్చిన చిత్రాలు, అలాగే రామ పట్టాభిషేకము, అలాగే కృష్ణుడు అన్ని అవతారాలు అవన్నీ అక్కడ పైన అన్ని శిల్పాలతో ఉన్నాయన్నమాట. చాలా బాగుంది టెంపుల్, మీరు మిస్ కాకండి. అలాగే నాకైతే ఒక అనుభూతి చెందిందనమాట. ఒరిస్సాకి వెళ్ళి పూరి జగన్నాథుని చూసినంత ఆనందం నాకు కలిగింది. మిగతా మొత్తం టెంపుల్ ఇప్పుడు చూద్దాము.
విజయవాడలో కడుతున్న పూరి జగన్నాథ ఆలయం చాలా బాగుంది కదా. మీకు నచ్చినట్లయితే కనుక వెళ్ళి చూడండి, దర్శనం చేసుకోండి. అలాగే అందరికీ స్వామివారి దయ ఉండాలని కోరుకుంటూ ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.